వైడిటీవీ. ఈ రోజు వైడిటీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీ కారప్పొడి అండి. మా మా ఇంట్లో అంటే మా అత్తయ్య గారి స్టైల్లో చేసే ఇడ్లీ కారప్పొడిని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నోట్ చేసుకోండి. ఒక కప్పు మనకి బియ్యం కప్పు ఉంటుంది కదండి, అంటే రైస్ కుక్కర్కి ఇచ్చిన కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో ఒక కప్పు అంటే ఏదైనా తీసుకోండి కొలత కోసం. కానీ ఈ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పబోయేదాన్ని ఫాలో అయితే మీరు ఏ కొలత పెట్టుకున్నా పర్వాలేదు. ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు శనగపప్పు, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి, అంటే మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు, అంటే అంత తీసుకోండి, నిమ్మకాయ కాదు, నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు తీసుకోండి. ఇంకా ఇంగువ, ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకొని, మూకుడులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అని చెప్పా కదా, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు వేయండి. కొంచెం ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి వేసి కరివేపాకు వేయండి. తర్వాత చింతపండు వేసుకోండి, ఇంగువ వేసుకోండి, కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి అనమాట. మనకి శనగపప్పు ఫ్రై చేస్తే ఏ కలర్లోకి వస్తుందో మీకు బాగా తెలుసు కదండి. కొంచెం ఆ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని అది ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. మూకుడులో అలానే ఉంచామంటే అది మాడిపోతుంది అనమాట, మూకుడు ఉండే హీట్కి. అందుకని వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత ఎల్లిపాయలు అనేవి ఒలిచిపెట్టుకోండి. మేము ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోం కాబట్టి మేము కొంచెం ఒక 4 పాయలు తీసుకున్నాము. మీ ఇష్టం, ఇంకా ఎల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ హీట్ అనేది తగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ హీట్ తగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పలుకుగా మిక్సీ వేసుకొని, ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదండి, ఎల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు వేసేటప్పుడే ఉప్పు కూడా తగినంత ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ వేయండి. ఇంకా మనకి టేస్టీగా ఎమ్మీగా చాలా మంచి స్మెల్ వచ్చే ఇడ్లీ కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఇది మనము ఒక డబ్బా తీసుకొని, ఆ డబ్బాలో మూత గట్టిగా ఉండే డబ్బా తీసుకొని, ఆ డబ్బాలో ఈ కారప్పొడి వేసుకొని మూత టైట్గా పెట్టేసుకున్నాము అంటే ఎప్పుడు ఇడ్లీ చేసుకున్నా సరే, ఎప్పుడు దోశ వేసుకున్నా సరే, ఈ కారప్పొడి కొంచెం వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ అద్దుకొని తింటే టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. పీక్స్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి, ఇప్పుడు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొంచెం ఆ టాపిక్కే నడుస్తుంది కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా, అంటే రామాయణంలో టాపిక్కే చెప్తాను, కానీ ఈ విషయం అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఒక చిన్న స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఏంటి అంటే, ఇప్పుడు రావణుడు బంగారు లేడిని సీత దగ్గరికి పంపించాడు అని చెప్పనని, మారీచుడు బంగారు లేడి రూపంలో సీత దగ్గరికి వెళ్తాడు, రావణుడు చెప్పడం వల్ల వెళ్తాడు అని చెప్పనని మనకి తెలిసిన విషయమే. కానీ ఈ రావణుడికి మారీచుడికి మధ్యన డిస్కషన్ అనేది ఉందండి. ఆ డిస్కషన్ గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. రావణుడు మారీచుడిని పిలిచి, నువ్వు ఇలాగా సీత దగ్గరికి బంగారు లేడి రూపంలో వెళ్తే సీత రాముణ్ణి నాకు ఆ బంగారు లేడి కావాలని అడుగుతుంది. అప్పుడు నువ్వు హే హే సీత, హే లక్ష్మణ అని అరిస్తే అక్కడి నుంచి లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు నేను సీతను తీసుకెళ్ళిపోతాను అని రావణుడు తన ప్లాన్ చెప్పిన వెంటనే మారీచుడు విస్తుపోతాడు, అంటే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి రావణుడితో మారీచుడు ఇలా అంటాడు. ఏమంటాడయ్యా అంటే, చూడు రావణ, మనకి దూతలు మనకు అందించే సమాచారాన్ని ప్రతిదాన్ని మనం నమ్మకూడదు. ఎందుకయ్యా అంటే, కొంతమంది తీయగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఘాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. తీయగా మాట్లాడే వాళ్ళందరూ మంచివారు కాదు, అలాగని ఘాటుగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు నీకు సమాచారం తీసుకొచ్చిన దూత నీ చుట్టూ చాలా తీయని మాటలు మాట్లాడుతూ నీ చుట్టూ తిరిగేవాడు కనుక తను ఇచ్చిన సమాచారం కరెక్టేనని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు దూత ఏమని చెప్పాడు? రాముడు నిన్ను చంపడానికని అడవులకు వచ్చాడనని చెప్పాడు. కాబట్టి దాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఎందుకంటే ఘాటుగా వాత పెట్టినట్టుగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మంచి చెప్పేవాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మంచివారని అనుకోవచ్చు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఇంకా చెప్పబోతూ ఉంటే, ఈలోపు రాముడు అంటాడు, నేను చెప్పిన మాట నువ్వు వినాల్సిందే, నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు అంటే, అప్పుడు మారీచుడు అంటాడు, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను. రాముడితో వైరం అనేది మరణంతో సమానం. ఇది నీకు ఇంకొకసారి చెప్తున్నాను. రాముడితో
రాముడితో వైరం అనేది మరణంతో సమానం కాబట్టి నేను నీ కోసం ఈ పని చేస్తాను, నాకు మరణం సంభవించినా సరే నేను నీకు మాట ఇచ్చా కాబట్టి నేను నీ కోసం ఈ సహాయం చేస్తానని చెప్పనని అక్కడి నుంచి బయలుదేరి బంగారు లేడిగా మారి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. ఇది రావణుడికి మారీచుడికి జరిగిన చిన్న సంభాషణ అన్నమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం మంచి చెప్పేవాళ్ళు, అంటే సత్యాన్ని చెప్పేవాళ్ళు, మనల్ని మంచి దారిలో నడిపించే వాళ్ళు ఎటువంటి వారు, తీయగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాగే ఘాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ వీడియో అండ్ ఈ టాపిక్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.